జై మండల్, జై బీసీ, జై బహుజన. ఏప్రిల్ 13, 2025 నాడు బీపీ మండల్ వర్ధంతి పురస్కరించుకొని అందరూ సుందరయ్య విగ్రహ కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందరూ రాగలరు. మండల ఆశయాలను సాధిద్దామని చాటుదాం. ఆగస్టు 7, 1990న వీపీ సింగ్ జనతాదళ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీలకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో 27% రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రముఖ బీసీ నాయకుడు బీపీ మండల్ నాయకత్వంలోని మండల్ కమిషన్ బీసీల సమగ్రాభివృద్ధికి, రక్షణకు సంబంధించి 40 సిఫార్సులను చేయగా వీపీ సింగ్ ప్రభుత్వం ఒకే ఒక్క సిఫార్సును అది పాక్షికంగా అమలు చేసింది. అయినప్పటికీ అగ్రకుల దురంకారుల ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బలవంతపు ఆత్మహత్యలతో దేశాన్ని అతలాకుతలం చేశారు. దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున లేస్తున్న మండల్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు అగ్రకులస్తులు మందిర్ ఉద్యమాన్ని రెచ్చగొట్టారు. మన రాష్ట్రంలో 1990 సంవత్సరంలో మండల్ ఉద్యమంలో యువతరం లేచింది. అగ్రకుల దురంకారుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీసీ యువకులు కదిలి వచ్చారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, సభలు, బందులు లాంటి అనేక ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని వణికించారు. అగ్రకులాల చేతుల్లోని పత్రికలని ప్రతిభకు పట్టం కట్టాలి అన్న పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రకులాలను తీవ్రంగా రెచ్చగొట్టాయి. దేశంలోని అగ్రకుల పార్టీలన్నీ ఒకసారిగా తమ ముసుగులు తీసేసి పిచ్చి అగ్రకుల స్వభావాన్ని ప్రదర్శించి జనతాదళ్ ప్రభుత్వాన్ని పడగొట్టాయి. చివరకు విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తుదకు సుప్రీంకోర్టు బీసీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కాకుండా గోడ మీద పిల్లిలాగా అనేక షరతులతో, క్రిమిలేయర్ నిబంధనలతో బీసీలకు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ఇవ్వవచ్చని తీర్పునిచ్చింది. అంటే ఈ దేశంలో ప్రభుత్వాలు, పత్రికలు, చివరకు కోర్టులు సైతం బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం మండల్ కమిషన్ తదనంతర పరిణామాలు రుజువు చేశాయి. మండల్ కమిషన్ సిఫార్సులకు రాజ్యాంగబద్ధత ఉంది. రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ప్రకారం బీసీల స్థితిగతులను పరిశీలించేందుకు ఒక కమిషన్ నియమించి ఆ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ గత ప్రభుత్వాలకు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చిత్తశుద్ధి కొరవడింది. అంతేకాదు, మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తే బీసీలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో చైతన్యవంతులై రాణించి తమ ఓటు బ్యాంకు ఎక్కడ ఎసరు పెడతారనే భయంతో బీసీలు న్యాయమైన వాటాను బీసీలకు ఇవ్వకుండా అణచిపెడుతున్నారు. మండల్ 40 ప్రతిపాదనలు. మొదటి ప్రతిపాదన, వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయడం అంటే మొత్తం జనాభా దారిద్ర్యాన్ని పరిష్కరించినట్లని ఒకసారి అనిపిస్తుంది. అది కొంతవరకు మాత్రమే వాస్తవం. ఇతర వెనుకబడిన కులాలు ఎదుర్కొంటున్నటువంటి అణచివేత, సాంఘిక పునాది గల జాతీయ సమస్య ఇక్కడి ప్రధాన సమస్యలు. సాంఘిక, విద్యాపరమైన వెనుకబడతనం, ఈ రెండింటి వల్ల వచ్చింది పేదరికం. మన సాంఘిక వ్యవస్థలో ఈ రెండు అయోగ్యతలు కూరుకుపోయి ఉండడం వల్ల వాటిని తొలగించడం అంత ఈజీ కాదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వెనుకబడిన కులాల సమస్యల పట్ల దేశంలోని పాలక వర్గాల దృక్పథంలో మార్పు రావాలి. ఇంకోటి, రిజర్వేషన్ల గురించి మండల్ ప్రతిపాదించినటువంటి ఉద్యోగాల్లోని, విద్యా సంస్థలలో, ప్రవేశాలను వెనుకబడిన కులాల కోసం రిజర్వేషన్ సౌకర్యం పట్ల పాలక వర్గాలకు సంబంధించినటువంటి మేధావుల దృక్పథంలో మార్పు రావడం. దీనిలో ఒకటి, వెనుకబడిన కులాల జనాభాలు చూసినప్పుడు 52% ప్రతి ఏటా రిజర్వ్డ్ స్థానాల్లో కొన్ని వేల మంది వెనుకబడిన కులాల వారిని భర్తీ చేసి వారి జీవితాలలో పెద్ద మార్పు ఏమి రాదని చాలామంది అంటుంటారు. అంతేకాకుండా రిజర్వ్ స్థానాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు నింపడం వల్ల ప్రతిభా సంబంధ దెబ్బతిందని కూడా అంటుంటారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ వెనుకబడిన కులాలలో అదివరకే బాగుపడి ఉన్న కొంతమంది మాత్రమే తనుకుపోతున్నారంటారు. నిజంగా వెనుకబడిన కులాల వారికి అసలు అందకుండానే పోతున్నాయని కూడా అంటున్నారు. విధానానికి వ్యతిరేకంగా తీసుకొచ్చే మరో వాదన ఏంటంటే రిజర్వేషన్లు ఎక్కువ కాలం అమలు చేయడం వల్ల నిజమైనటువంటి ప్రతిభావంతులైన వారికి ఉద్యోగాలు దక్కకపోవడం అంటున్నారు. నిజంగా ఈ పై వాదనలన్నీ పటిష్టమైన ఆధారాలతో చేసినట్టు కనిపిస్తుంది. ఈ వాదనలు పాలక వర్గాలు తమ అధికారాన్ని కాపాడడం కోసం చేసినవి మాత్రమే. అటువంటి అన్ని వాదనల మాదిరిగానే ఇది కూడా పాక్షికమైన దృష్టితో చేసిందే. ఇదే పద్ధతిలో మీరు చేస్తున్నారంటే తాత్కాలికమైన కొన్ని ఇబ్బందుల గురించి ప్రస్తావించిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన విశాల సమస్య నిర్లక్ష్యం చేస్తున్నారు. 4వ ప్రతిపాదన ఏంటంటే వెనుకబడిన కులాలకు కొన్ని వేల ఉద్యోగాలను ఇవ్వటం వల్ల భారతీయ జనాభాలో 52% ప్రజలను అభివృద్ధి చేయగలం అనేటువంటి అభిప్రాయం కాదు. వెనుకబడిన కులాల మనసుల్లో ప్రధానంగా ఈ సామాజిక వెనుకబడినటువంటి తనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది చాలా అవసరమని గుర్తించాలి. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక హోదా, ఒక అధికారం అని ప్రజల మనసులో బాగా అటుకుపోయింది. కాబట్టి అటువంటి వాళ్ళ ఉద్యోగం అయితే తమకు కొంత మేలు చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ 6వ ప్రతిపాదన, ఈ రిజర్వ్ స్థానాల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలను నింపడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల సంబంధ దెబ్బతిన్న విషయం కొంతవరకు సమర్థనీయం. కానీ ప్రతిభను బట్టి ఉద్యోగాలు తీసుకున్న వారంతా నిజంగానే ప్రతిభావంతుల, విశ్వసనీయంగా దమ్మదగిన వారుగా, కష్టించి పనిచేసిన వారుగా ఉన్నారా లేదని మనం అనుకోవాలి. కాబట్టి
సమాజంలో వెనుకబడినటువంటి జనం బాధలు సమస్యలు వారికి ప్రత్యేకంగా తెలుస్తాయి కాబట్టి సమస్యను తెలుసుకోవడానికి తక్కువ కాలం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా 7వ ప్రతిపాదన ఇతర వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ సౌకర్యాలు ఇతర సంక్షేమ పథకాల వల్ల వెనుకబడిన కులాలు అభివృద్ధి చెందిన వారి ఎక్కువగా లాభపడుతున్నటువంటి దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఇది ప్రపంచంలో అన్ని చోట్ల జరిగేది లేదా? సంస్కరణల వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ ఈ ఎక్కువ తక్కువ వ్యవస్థలో అందవలసిన వారికి కొంత ఆలస్యంగా అందుతాయి. సాంఘిక సంస్కరణలో పెద్ద అడుగులు వేసుకుంటూ పోవడం సాధ్యం కాదు. కాబట్టి మానవ సమాజం ఎటువంటిదంటే చివరకు వర్గరహిత అవుతుంది. ఇంకా 8వ ప్రతిపాదన వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇతరులకు కొంత మానసిక కడుపుమంట ఉంటుంది. కానీ కడుపుమంట ఉంటుందని వాళ్ళకి బీసీలకు మనం అన్యాయం చేయలేం కదా. కాబట్టి దక్షిణాఫ్రికాలో తెల్లవారు జాత్యహంకారానికి నిరసన తెలియజేస్తుంటే తెల్లవారు కడుపు మండిపోతూనే ఉంటుంది. దేశ జనాభాలో 20% కూడా లేని అగ్రకులాలు మిగిలిన అందరినీ అన్ని రకాల సామాజిక అన్యాయాలకు గురి చేస్తున్నప్పుడు తక్కువ కులాల వారికి నిజంగానే కడుపు మండుతుంది. 9వ ప్రతిపాదన ఏంటంటే వాస్తవానికి హిందూ సమాజం కుల వ్యవస్థ ద్వారా అంతర్లీనంగా రిజర్వేషన్ చాలా పటిష్టంగా అమలు చేసుకుంటూ వస్తున్నది. కులానికి ఉన్న రిజర్వేషన్ నిజమానికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఏకలవ్యుడి బొటనవేలు శంభుకుడి శిరస్సు పోగొట్టుకున్నారు. వెనుకబడిన కులాల వారికి రిజర్వేషన్లు వ్యతిరేకంగా ఇప్పుడు వస్తున్న ఆందోళన అంతా అసలు సిద్ధాంతపై కాదు, దీనివల్ల కొత్తగా ప్రయోజనం పొందే వారి వర్గం పైన. ఎందుకంటే అగ్రకులాలు ఇంతవరకు గుప్పిట్లో పెట్టుకున్న అవకాశాలన్నింటిలోనూ వెనుకబడిన కులాల వాటాడుతున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. 10వ ప్రతిపాదన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు కలిసి మొత్తం జనాభాలో 22.5% ఉన్నారు. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన పబ్లిక్ రంగంలోనూ కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి సంస్థల్లోనూ వీరికి 22.5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. రాష్ట్రాలలో కూడా షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు ఆయా రాష్ట్రాలలో వారి జనాభాను బట్టి మాత్రమే రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పైన దాని ప్రకారం ఏంటంటే హిందువులు కాని వాళ్ళు ఉన్న వెనుకబడిన కులాల జనాభా దేశ జనాభాలో 52% ఉన్నారు. దీన్ని బట్టి వారికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులు 20% రిజర్వేషన్ కల్పించవలసి ఉన్నది. అయితే ఈ నిబంధన రాజ్యాంగంలో 16(4) అధికారుల కింద ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లు 50% కంటే తక్కువ ఉండాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ఇచ్చిన తీర్పును భిన్నంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి కల్పించినటువంటి 22% రిజర్వేషన్ కలుపుకొని వెనుకబడిన తరగతి వారికి రిజర్వేషన్ 50% ఎక్కువ కాకుండా ఉండే సంఖ్యను ఎన్నుకోవాల్సి ఉన్నది. న్యాయ సంబంధమైనటువంటి ఈ అడ్డంకి ఉండడం వల్ల వెనుకబడిన కులాల జనాభా రెండింతలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ మాత్రం 20% మాత్రమే ఉన్నది. 12వ ప్రతిపాదన వెనుకబడిన కులాల వారికి ఇదివరకే 20% కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రాలు ఆ పరిమితిని అలాగనే ఉంచుకోవచ్చు అన్నమాట. 13వ ప్రతిపాదన ఏంటంటే రిజర్వేషన్ పరిమితికి సంబంధించిన పైన తెలిపిన సాధారణ సూచికలతో పాటు వెనుకబడిన తరగతుల వారికి కింది పథకాలు కూడా సూచిస్తున్నది. అందరూ తలపడే పోటీ ఓపెన్ కాంపిటీషన్లో ఎంపికైన వారి వెనుకబడిన కులాలకు చెందిన అభ్యర్థులను 20%లోకి చేర్చకూడదు. పైన చెప్పిన రిజర్వేషన్ ప్రమోషన్లకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలి. భర్తీ కాకుండా వీలిపోయిన రిజర్వ్డ్ స్థానాలను 3 సంవత్సరాల కాల పరిమితికి పొడిగించాలి. ఆ పైన రిజర్వేషన్ ఉండదు. చాలాసార్లు జరిగే ఎంపికల్లో షెడ్యూల్ కుల షెడ్యూల్ తరగతి వారికి వ్యయ పరిమితి పెంచినట్లే వెనుకబడిన తరగతుల వారికి వ్యయ పరిమితిని పెంచాలి. 14వ ప్రతిపాదన పైన చెప్పిన రిజర్వేషన్ విధానం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్న సంస్థలకు బ్యాంకులకు ఉద్యోగాల్లో అవకాశం ఇచ్చినప్పుడు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వారికి ఇచ్చినట్లే వెనుకబడిన తరగతుల వారికి కూడా ఇవ్వాలి. 15వ ప్రతిపాదన ప్రభుత్వం కింద ఏదో ఒక రూపంలో ఆర్థిక సాయం అందుకునే ప్రైవేట్ సంస్థల పైన చెప్పిన పద్ధతి ప్రకారం ఉద్యోగుల భర్తీలను పరిచయాల్సి ఉంది. 16వ ప్రతిపాదన విశ్వవిద్యాలయ గుర్తింపు పొందిన కళాశాలన్నింటిలోనూ పైన చెప్పిన రిజర్వేషన్ అమల్లో ఉంటుంది. 18వ ప్రతిపాదన ఈ సిఫారసులను అమలు చేసేందుకు అధికార హోదా కలిగినటువంటి నియమ నిబంధనలను ప్రభుత్వం సవరించాలి. 18వ ప్రతిపాదన మన విద్యా వ్యవస్థకు ఉన్నత లక్షణ స్వభావం ఉండడం వల్ల ఫలితంగా అధిక వ్యయంతో పాటు అధిక జనాభా కలిగినటువంటి అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశానికి సరిపోవడం లేదు. బ్రిటిష్ వారి పాలన ఫలితంగా ప్రవేశపెట్టేటువంటి ఈ విద్యా విధానాన్ని స్వతంత్ర పోరాట కాలంలో విమర్శించినప్పటికీ ఇందులో ఎటువంటి భారీ మార్పు రాలేదు. ఇది వెనుకబడిన తరగతులకు ఏమాత్రం సరిపోయేటువంటి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఉన్నది. కాబట్టి విద్యా సంస్థలు ఈ కమిషన్ పరిధిలో లేవు కనుక ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 19వ ప్రతిపాదన అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల వారికి విద్యాపరమైన రాయితీలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ట్యూషన్ ఫీజు నుండి మినహాయింపు, పుస్తకాలు, ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు, స్టైపెండ్ మొదలైనటువంటి ఈ రాయితీలు ఉండడం కొంతవరకు ఆనే ఉంది. ప్రస్తుతం కావాల్సింది సమీకృత పథకాల రూపకల్పనలకు అదనంగా నిధులు, మంచి పరిస్థితులను, విద్యాభ్యాసం కొరకు బహుమతులు ప్రకటించడం కూడా అవసరం. 20వ ప్రతిపాదన మరింత వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా వెళ్ళక చదువుకు అంటే అంత శ్రద్ధ వహించక ఎక్కువ మంది అసలు బడికి వెళ్ళటం లేదు. కాబట్టి వీరిని బడిలోకి తీసేయాలి. మొదటిది సాంఘికంగా సాంస్కృతికంగా ఎంతో వెనుకబడిన వాతావరణం నుంచి ఈ తరగతి విద్యార్థులు రావడం వల్ల పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి ప్రోత్సాహం సాధారణంగా ఉండదు. రెండోది ఏమంటే ఇందులో చాలా ఎక్కువ మంది పిల్లలు